నేను అనుకుంటానే ఉన్నా ఇలాంటిది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటానే ఉన్నా, అలాగే జరిగింది. కేరళలో చూసారా, ఓ వీడియో ఒకటి వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇప్పుడు నేను పైన కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. అలా అసలు బాక్సులు వేసుకొని ఇంకా డ్రెస్సుల్లాగా వెళ్తున్నారు, అంత భయపడిపోతున్నారు. ఎవరు ఎలాంటి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేస్తారా అని చెప్పి అంత భయపడుతున్నారు. కొద్దిగా వీడియో తీసేటప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందికరంగా లేని వీడియోలు తీయండి అమ్మా. పాపం ఒక ప్రాణం పోయింది, 4 పిల్లలంట ఆయనకి. నిన్నటి వీడియోలో చూసుకున్నాం కదా కేరళ సిచ్యువేషను. ఆమె తీసిన వీడియో మూలంగా ఆయన ప్రాణం కోల్పోయారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయనకి ఒక ఫ్యామిలీ 4 పిల్లలు ఉన్నారంట. ఆ ఒక్క వీడియో మూలంగా ఆయన చనిపోయారు. ఎంత బాధ అసలు. ఆ అమ్మాయి అసలు ఆ వీడియో తీసి పెట్టకుండా బాగుండేది. బస్సులు అన్నాక రష్ ఉంటాయి, మరీ ఓవర్గా చేసేవాళ్ళు పట్టుకొని తన్నొచ్చు, అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళని నలుగురిలో పెట్టి అడగచ్చు. అసలు అలా వీడియో తీసి పెట్టడం మూలంగా ఆయన చనిపోయారు. ఇప్పుడు ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో ఇప్పుడు అసలు అట్టపెట్లు వేసుకొని తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి వీడియోస్ పెడుతున్నారు. ఇలా ఉంది మా పరిస్థితి అని కేరళలో. ఎవరిని ఏ మాట అనాలో, ఏ మాట అనకూడదో, ఏ మాట అంటే ఎవరు ఫీల్ అవుతారో అన్నట్టు ఉన్నాయి సిచ్యువేషన్స్. చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి, ఆచితూచి వీడియోలు చెయ్యాలి అని నాకు అర్థమైంది. మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.